హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం విజయవాడలోని ఉండవల్లి కేవ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగా ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని చూడని వారు ఉంటే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుహాలయాలు అయితే ఒకే కొండలో 3 ఫ్లోర్లుగా ఇవి చెక్కబడ్డాయి అన్నమాట. ఇవి క్రీస్తు శకం 420 నుండి క్రీస్తు శకం 620 మధ్యలో ఈ నిర్మాణం అయితే జరిగింది. గుప్తుల మొదటి భాగంలో విష్ణుకుండిన కాలం నాటి నిర్మాణం అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏకంగా ఒక కొండ లోపల 3 ఫ్లోర్లు గుహాలయాలు అయితే చెక్కబడ్డాయి. ఒక్కొక్క గుహలో ఏమున్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మెయిన్గా ఇక్కడైతే శిల్పకళ ఆశ్చర్యపరుస్తుంది. ఈ గుహాలయాలు వచ్చేసి ఆర్కియాలజికల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి 25 రూపీస్. మెయిన్ రోడ్డు మీదనే ఇది మనకు కనబడుతుంది. గార్డెన్ వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా గ్రీనరీగా ఉంది. పదండి ఇంకా మనం గుహాలయాలు చూడడానికి వెళ్దాం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారైతే ఉంటారు. 3వ ఫ్లోర్లో ఏకంగా 20 అడుగుల విగ్రహం ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే 3 చోట్ల మాత్రమే ఈ విగ్రహాలు ఉన్నాయి. ఈ గుహాలయాల నుండి కొండపల్లి కోటకి, దుర్గమ్మవారి గుడికి లోపల నుంచి సొరంగ మార్గాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఆ సొరంగ మార్గాల్లో నుంచి రాజులు సైనికుల్ని తరలించేవారని చెప్పారు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గుహాలయాలు కూడా ఎందుకు కట్టారంటే బౌద్ధ భిక్షులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ కాలంలో వర్షాలు ఎక్కువ వచ్చేవి, మామూలుగా కాదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఈ గుహాలయాల్లో నివసించే వాళ్ళంట. ఈ గుహలు వచ్చేసి బౌద్ధులకి సంబంధించినవి మరియు గుప్తుల కాలంలో విష్ణు భక్తులు ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు సంబంధించినవి కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఏ విగ్రహాలు, శిల్పాలు ఏమి లేవు. జస్ట్ ఒక సామాన్లు ఇంకా వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి ఊరికే ఒక అరలాగా పెట్టుకున్నారనమాట. ఇక్కడ మాత్రం చాలా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం గబ్బిలాలన్నీ మూత్ర విసర్జన అంతా చేసి పెట్టాయి. ఇక్కడ ఈ మొదటి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి బౌద్ధ భిక్షులు నివాసం ఉండడానికి, అంటే వర్షాలు పడినప్పుడు వాళ్ళ నివాసం ఉంచుకోవడం కోసం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడం కోసం వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వస్తువులు పెట్టుకోవడానికి ఎలా ఉన్నాయో స్పేస్. ఇక్కడ ఎప్పటి 6వ శతాబ్దం అంటే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆశ్చర్యంగా కలిగిస్తున్నాయో. ఇప్పటికి కూడా ఇవి మనకు ఇలా దర్శనం ఇస్తున్నాయంటే చాలా గ్రేట్. అప్పట్లో వాళ్ళు ఏ మెషినరీసు, ఎలాంటి సిమెంట్ ఇలాంటివి లేకుండానే వాళ్ళు ఒక కొండని ఇలా మలిచారంటే చాలా గ్రేట్ అబ్బా వాళ్ళు. పదండి ఇప్పుడు మనం ఇంకా 2nd ఫ్లోర్కి వెళ్దాం పదండి. మెట్లు కూడా బాగా కట్టారు ఇవి. 2nd ఫ్లోర్లో కొంచెం శిల్పకళ అయితే మనకు కనపడుతుంది. ఇదే 2nd ఫ్లోర్ అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి రోడ్డు ఎంత బాగా కనపడుతుందో. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది ఈ గుహలు. ఉండవల్లి కేవ్స్ అంటారు వీటిని. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఏనుగులు ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో వీళ్ళు. తెల్ల ఏనుగులు, ఇవి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఏమాత్రం తప్పటడుగు వేసినా కింద పడిపోతాం. ఇక్కడ ఈ స్తంభాలు అనేటివి చాలా స్ట్రాంగ్గా కట్టారు. అదంతా ఒకే కొండలో వాళ్ళు మలిచారనమాట. ఇక్కడ మనం చూస్తే వినాయకుని విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది కదా, ఎంత కళగా ఉందో చూడండి. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారు చూడండి. బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఇక్కడ మలిచారు. ఇలా కొందరు దేవుళ్ళని ఇక్కడ శిల్పకళ ఉంది 2nd ఫ్లోర్లో. ఇక్కడ ఈశ్వరుడే అనుకుంటున్నాను నేనైతే, మరి ఎవరో తెలియదు సరిగ్గా.
ఇక్కడ నరసింహస్వామి వారు ఉన్నారు చూడండి. హిరణ్యకశిపుణ్ణి పొట్ట చీల్చే సన్నివేశం ఇక్కడ చెక్కారు. ఆల్మోస్ట్ ప్రతి చోట ఈ విగ్రహం లేకుండా ఏ గుహలు గుళ్ళు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈశ్వరుడు ఉన్నారు చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆయన హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగా చెక్కారో. ఏ మెషినరీస్ ఏ టూల్స్ లేకుండానే ఆ కాలంలో ఇంత బాగా చెక్కారంటే చాలా చాలా గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళు. స్తంభాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ స్తంభాలు ఇవన్నీ. ఇక్కడ ఇంకా షెల్టర్ తీసుకుంటే ఎటువంటి వర్షము ఎండ కానీ దగ్గర కూడా చేరవు. ఇప్పుడు మనం 3వ ఫ్లోర్కి వెళ్దాం పదండి. ఇక్కడే మనకు అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉంటుంది. 20 అడుగుల వరకు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహము కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో మాత్రమే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇక్కడే ఉంది. చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఫ్రెండ్స్ ఆ విగ్రహం చూస్తే మనకు. ఒకే ఒకే కొండ రాయిలో అది చెక్కారు. ఇక్కడ చూడండి, మునులు తపస్సు చేసుకుంటున్నట్టు విగ్రహాలు ఇక్కడ చెక్కారు సింబాలిక్గా. సింహం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో, నోరు తెరుచుకొని. దాని కళ్ళు చూడండి ఎంతలా ఉన్నాయో. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టుగా ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడే ఫ్రెండ్స్ మనకు అనంత పద్మనాభ స్వామి వారు ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది విజయవాడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఉండవల్లి అనే విలేజ్లో ఇక్కడ ఈ ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకైతే మతిపోయింది మొత్తం ఈ విగ్రహాన్ని చూసి. ఎంత పెద్ద విగ్రహమో. ఆదిశేషుడి మీద పడుగల మీద ఆయన పడుకొని ఉన్నారు. ఒకే కొండలో ఈ రాయితో మలిచారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఆయన పేగులో నుంచి వచ్చినట్టుగా ఇక్కడ ఈయన కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మర్చిపోకండి. ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎంత బాధేస్తుంది. వీడియోస్ ఎంత కష్టపడి మేము చేస్తున్నాము. కామెంట్స్ చేస్తే మీకు ఏమవుతుంది ఫ్రెండ్స్? మా కోసం కామెంట్ మాత్రమే కదా మిమ్మల్ని అడిగేది. షేర్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలామందికి షేర్ అవుతుంది. త్వరలోనే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.